ఆచి చికెన్ మసాలా. ఇరాన్ దేశంపై అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధం కీలక మలుపు తిరుగుతోంది. ఇరాన్ అనుసరించిన వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. టర్కీ దేశంలో అమెరికాకు ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. ఇక్కడ నుంచి ఇరాన్ దేశంపైకి బాంబులు వేస్తోంది. ఇక ఈ టైంలోనే బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తుంది ఇరాన్. ఈ సెంటర్లో అణుబాంబులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇవాళ ఉదయం ఇరాన్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ దూసుకొచ్చాయి. వెంటనే టర్కీలో సైరన్స్ మోగాయి, రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయితే 5 రోజుల్లో ఇరాన్ నుంచి టర్కీని లక్ష్యంగా చేసుకుంటూ క్షిపణి రావడం ఇది రెండవసారి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దాదాపు 2 వారాలు అవుతోంది. సరే, 2 వారాల నుంచి కూడా పోరు భీకరంగా కొనసాగుతోంది. 2 పక్షాలు కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గలేని పరిస్థితి. సో దీని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచ దేశాలమంతా కూడా పడుతోంది. సో ఇదొక అంశం. అయితే ఇరాన్ ఏవైతే వ్యూహాలు యుద్ధ వ్యూహంలో అనుసరిస్తున్న విధానాలు ఏవైతున్నాయో, అనుసరిస్తున్న వ్యూహాలు ఏముందో మొత్తం ప్రపంచ దేశాలను కూడా కొంత రకంగా విస్మయానికి గురి చేస్తోంది. ముఖ్యంగా అమెరికా, అగ్రరాజ్య అమెరికాతో పాటు ఇజ్రాయెల్లో కూడా ఓ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఆ తారాస్థాయికి చేరినట్టుగా అనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అసలు ఊహించని విధంగా ఇరాన్ ఎప్పుడు ఎలా ఏ రకంగా ఎవరిపై దాడి చేస్తుందో వ్యూహాత్మకంగా ఆ వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొన్నటి వరకు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని, గల్ఫ్ దేశాలను టార్గెట్ గా చేసుకుని అక్కడ చమురు ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, లేకుంటే వాణిజ్య సముదాయాలు కావచ్చు, లేకుంటే ఎయిర్ బేస్లు కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ బేస్ క్యాంపులను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడిలో పాల్పడింది. ఇప్పుడు తాజాగా కూడా మరొకటి చాలా ఎవరు ఊహించని పరిణామంగా అనూహ్యంగా సంచలనంగా మారుతా ఉంది. సో టర్కీని బేస్ చేసుకుని టర్కీని టార్గెట్ గా గత కొద్ది రోజులుగా 2-3 రోజులుగా కూడా బాలిస్టిక్ క్షిపణులతో ప్రయోగాలు చేస్తుంది, బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడుతుంది. అసలు ఇరాన్ ఉన్నట్టుండి టర్కీని ఎందుకు టార్గెట్ చేసింది అనేది ఇప్పుడు అందరిలో అనుమానం కలుగుతుండగా చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో టర్కీలో అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. సో దాని టార్గెట్ గాని ఇప్పుడు ఇరాన్ వ్యూహాత్మకంగా దాన్ని టార్గెట్ చేసుకుని దాడిలో పాల్పడుతుంది. అయితే ఈ టర్కీకి సంబంధించినటువంటి అమెరికా ఆర్మీ బేస్ క్యాంప్ లో పెద్ద ఎత్తున అణుబాంబులు ఉన్నాయి. సో అణుబాంబులతోని ఇరాన్ దాడి చేయాలనుకుంటుంది, ఇరాన్ పై దాడి చేయాలని అమెరికా భావిస్తున్న క్రమంలో సో ముందుగానే ఇది పసిగట్టినటువంటి సో అమెరికాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వెంటనే దానికి బాలిస్టిక్ క్షిపణులతోని దానికి ఆర్మీ బేస్ క్యాంప్ ఏదైతే టర్కీలోని ఆర్మీ బేస్ క్యాంప్ టార్గెట్ గా చేసుకుని ఇరాన్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఎందుకంటే మనం గత 3-4 రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే మనం ట్రంప్ వ్యాఖ్యలు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి ఎగ్స్తే చేస్తున్నట్టు వ్యాఖ్యలు కావచ్చు చాలా సంచలనంగా మారుతున్నాయి. త్వరలోనే యుద్ధం ముగిస్తాము, ఇరాన్ ఇక చేసే పరిస్థితి ఏం లేదు, ఇరాన్ కి సంబంధించి 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున భీకర దాడులు ఎదుర్కోబోతుంది, సో కనీ విని ఎరగని రీతిలో దాడి చేయబోతున్నాము అని చెప్పేసి కూడా గత 2-3 రోజులుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఫిలిప్స్ ఎక్స్తే కూడా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నట్టు అమెరికా రక్షణ శాఖ మంత్రి ఫిలిప్స్ ఎక్స్తే కూడా ప్రకటనలు చేస్తా ఉన్నాడు. సో ఈ ప్రకటనల వెనుక మర్మం ఏంటంటే ఇక్కడ నుంచి టర్కీ నుంచి ఆర్మీ బేస్ క్యాంప్ నుంచి అణుబాంబులతోని ఇరాన్ టార్గెట్ చేస్తే పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తాం, వినాశనం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా నాశనం చేసేదాకా మేము వదలబోము అంటూ కూడా చాలా స్పష్టంగా అమెరికా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇరాన్ నుంచి మరొకసారి ఇట్లాంటి పరిస్థితి రాకూడదంటే అక్కడ అమెరికా ఇజ్రాయెల్ కలిసి పూర్తి స్థాయిలో ఇరాన్ నాశనం చేయాల్సిందనే ఒక పట్టుదలతో ఇటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ ఉంది. సో గత కొద్ది రోజులుగా కూడా పరిస్థితులు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే అసలు కేవలం ఒక వారం రోజులు యుద్ధాన్ని ముగిస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి ఇరాన్ పై దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్ తలొగ్గుతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో తమ యొక్క భీకరమైనటువంటి ప్రపంచంలోనే అగ్రశ్రేణి, అత్యంత అధునాతకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము, అత్యధిక ఉన్నటువంటి ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశంగా ఉన్నటువంటి అగ్రరాజ్య అమెరికా దాంతో ఆ యొక్క ఒక రకమైన విశ్వాసంతో, ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఇరాన్ టార్గెట్ చేసుకుని దాడి చేసింది. సో ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఇరాన్ యుద్ధం ముగిస్తే అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఇరాన్ తన కంట్రోల్లో పెట్టుకున్నట్టు తన గుప్పిట్లో ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమీన్ ఉన్నాడో కమీన్ అంతమొందించిన తర్వాత ఇరాన్ కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తమ చెప్పు చేతుల్లో ఉంటుందని చెప్పేసి ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా భావించాయి. కానీ దానికి పూర్తిగా భిన్నంగా ఇప్పుడు యుద్ధ పరిస్థితులు మారాయి. ఎక్కడ కూడా ఇరాన్ తగ్గడం లేదు. 2 వారాలు అవుతుంది. సో నువ్వెంతైనా దాడి చేయి, మేము ఎదుర్కొంటాం,
తక్షణం దానికి ప్రతీకార దాడులు కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పెజెష్కిన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి తోడు ముజ్తబా ఖమేనీ ఎవరైతే ఇరాన్ కి సంబంధించినటువంటి తదుపరి సుప్రీం లీడర్ గా ఉన్నటువంటి ముజ్తబా ఖమేనీ నుంచి కూడా ప్రకటనలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇరాన్ కూడా అదే స్థాయిలో తీవ్రతర దాడులు చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొన్నటి వరకు చూస్తే చాలా ఇరాన్ కూడా ఒక రకంగా చాకచక్యంగా యుద్ధంలో అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ఒక రకంగా ఇరాన్ కి సంబంధించినటువంటి యుద్ధ వ్యూహాలు చూస్తే ఇటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ లో కూడా కొంత ఒక రకమైన డైలమాలో డిఫెన్స్ లో పడ్డ పరిస్థితి కనబడుతూ ఉంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందా, సో మనం ఏదో చేయబోతే ఇంకోటి అయిందా అన్న ఫీలింగ్ లో ఇప్పుడు ఇజ్రాయెల్ అదే రకంగా అమెరికా ఉన్నాయనే ఒక విశ్లేషణ అభిప్రాయం నుంచి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత వారం రోజులు 10 రోజులుగా చూస్తుంటే మొదట గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఎక్కడైతే చమురుకు సంబంధించినటువంటి ఎవరైతే తన మాట వినని తన ప్రత్యర్థులుగా భావిస్తున్నటువంటి దేశాలు ఉన్న ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర యూరోపియన్ కంట్రీస్ సంబంధించినటువంటి చమురుకు సంబంధించినటువంటి ఎవరైతే భారీ నౌకలు ఉన్నాయో వాటి టార్గెట్ గా చేసుకుని దాడిలో పాల్పడుతుంది. అదేవిధంగా హర్మజ్ జలసంధిని మూసేసింది. ఇప్పుడు టర్కీని టార్గెట్ గా చేసుకుంది. మరో సందర్భంలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఆర్మీ ప్రత్యర్థులకు సంబంధించి ఇరాన్ ప్రత్యర్థులకు సంబంధించి ఎవరి ఆర్మీ బేస్ క్యాంపులు ఉన్నా వాటిని మొత్తంగా కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ కూడా యుద్ధంలో తలొగ్గే పరిస్థితి ఇరాన్ లేదు. ఎందుకంటే నిన్న కూడా చూసాం ఒక రకంగా అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు అటువంటి నౌకలను ఏవైతే యుద్ధ నౌకలు కావచ్చు, అదేవిధంగా చమురు నౌకలను టార్గెట్ గా చేసుకుని ఆత్మాహుతి దాడులకు కూడా వెనుకాడని పరిస్థితి, ఆత్మాహుతి దాడులకు కూడా వెనుకాడబోమని చెప్పేసి ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో ఓ రకంగా చూసుకుంటే ఇరాన్ మొత్తంగా మొత్తం తెగించేదాకా ఏదైనా సరే తెగిస్తే తప్ప మరొకటి లేదు అన్నట్టుగా తెగేదాకా పోరాడేదాకా అవకాశం ఉన్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇటు తాజాగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కి సంబంధించినటువంటి ప్రధాన ఆర్మీ కార్యాలయం ఉంటుంది. సో ఆల్ అంబియా ఒక సంచలన ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు మా చేతిలో చావు దెబ్బ తప్పదు, అత్యంత పాశవికంగా. రాధాకృష్ణ, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందా లేక ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ దాడి కారణంగా నాటో దేశాలు కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? స్పందన గత 2 వారాలుగా కూడా యుద్ధంలో ఎక్కడ కూడా తీరిక లేకుండా రెండు పక్షాల నుంచి ఒకవైపు ఇక్కడ నుంచి ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు, అదేవిధంగా అక్కడ మొజాయిక్ సంబంధించి ఇజ్రాయెల్ నుంచి మొజాయిక్ క్షిపణులు. సో రెండు దేశాలకు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడుతూ ఉన్నాయి. సో ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ తో పాటు అసలు విరామం లేకుండా పెద్ద ఎత్తున క్షిపణులతోని అదేవిధంగా డ్రోన్లతోని అటాకులు కొనసాగుతూ ఉన్నాయి. ఓ రకంగా చూస్తూ ఉంటే పరిస్థితులు ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. సో ఇది మరికొద్ది వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలందరూ కూడా కలవరపరిచే అంశం ఏంటంటే ఇరాన్ ఒక వైపు ఏమైనా చమురుకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు ఏషియన్ కంట్రీస్ దేశాలతో పాటు భారత్, చైనా, అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో పాటు చాలా దేశాలు ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ చమురుకు సంబంధించిన నిధులపైన ఒక రకమైన ఆందోళన టెన్షన్ లో ఉన్నాయి. సో ఏమైతుందో రోజుల తరబడి, ఎందుకంటే ఇప్పుడు భారత్ లో చూస్తున్న సంక్షోభం మనము ఎవరు ఊహించలేదు, గతంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనూహ్యంగా ఒక్కసారిగా. ఎందుకంటే గ్యాస్ సంక్షోభం గత 3-4 రోజులు జరుగుతున్న పరిణామాలు మన అందరికి తెలిసిన విషయమే. గ్యాస్ దొరకని పరిస్థితి. అదే సందర్భంలో మరొక వారం రోజుల పాటు యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు ఉత్పత్తులకు సంబంధించి ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇది కేవలం భారత్కే పరిమితం కాలేదు, చాలా దేశాలకు సంబంధించి ఏషియన్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. సో ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏంది మీరు ఒకవేళ యుద్ధం కనుక చేయాలంటే ఇరాన్ పై యుద్ధం చేసినందుకు మీరు యుద్ధం చేసిన పరిణామంలో మొత్తంగా కూడా యుద్ధం చేసినందుకు పరిస్థితులు ఇంత భీకరంగా తయారవుతున్నాయి. అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారుతోంది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనే ఒక రకమైనటువంటి పెద్ద ఎత్తున అమెరికా పైన అసహనం కావచ్చు, కోపం కావచ్చు, ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇదే సందర్భంలో ఇటువైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరీ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాడు. నాకు ఈ ప్రపంచ దేశాలు ఎటుపోయినా సరే నేను అనుకున్నది సాధించాలి, ఇరాన్ దెబ్బతీయాలి, చమురు ధరలు పెరిగితే పెరగని నాకెందుకు అది దేశాలు భరిస్తాయన్న ఆలోచనలో ఒక రకమైనటువంటి మూర్ఖ భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం ఇప్పుడు పరిణామాల నేపథ్యంలో యుద్ధం ముగిసేలా లేదు. దీనికి సంబంధించి అన్ని దేశాలు కూడా ఒక రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. మరొక వారం రోజుల పాటు కనుక యుద్ధం కొనసాగితే చాలా భారత్ తో పాటు చాలా దేశాల్లో తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలంగా మారే పరిస్థితి కనబడుతుంది. సాధారణ ప్రజలు ఇబ్బందులు గురే అవకాశం కనబడుతుంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ కొరత ఉంది. దానికి తోడు కనుక ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే ఎక్కడికక్కడ వాహనాలు బంద్ అవుతాయి. సో మొత్తంగా కూడా నిత్యావసర సరుకులకు రవాణా కావచ్చు, ఇతరత్ర కూరగాయల సరఫరా అవన్నీ నిలిచిపోతాయి. ఒక రకంగా ఊహించుకుంటూనే ఒక రకం
ఆందోళన, ఒక భయం మాత్రం అందరిలో వ్యక్తమవుతోంది. సో మీ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఒకవైపు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అది కొంత తాత్కాలిక ఉపశమనం కావచ్చు, కానీ వారం రోజుల పాటు 10 రోజుల పాటు యుద్ధం కొనసాగితే మరికొద్ది రోజుల పాటు ఖచ్చితంగా ఒక పెద్ద సవాలు కేంద్రానికి, ఆయా రాష్ట్రపతులకు ఒక సవాల్గా మారే అవకాశం కనబడుతోంది. సో మొత్తం విపత్కర పరిస్థితులు అన్ని దేశాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఇదొక అంశం అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి అందరికీ చాలా కీలకం. ఇది ఇటీవల కాలంలో గత 2 రోజులుగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ప్రకటన ఏంటంటే ముజ్తబా ఖమేనీతో ఇరాన్ సంబంధించి కొన్ని ప్రకటనలు వెలువడుతున్నాయి. అసలు ముజ్తబా ఖమేనీ నిజంగానే సుప్రీం లీడర్ చేశారా అనేది ఒక అంశం. ఎందుకంటే అధికారిక ప్రకటన లేదు, ఇరాన్ కి సంబంధించి ప్రకటనలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ముజ్తబా ఖమేనీ పేరుతో ఎక్కడ కూడా శత్రు ప్రత్యర్థుల దాడులకు తలగొబ్బము, ప్రత్యర్థులపై తీవ్ర దాడులు ఉంటాయని ముజ్తబా ఖమేనీతో ప్రకటనలు వస్తున్నాయి. సో అదొక అంశం అయితే అసలు ముజ్తబా ఖమేనీ ఆరోగ్యం పైన అనేక వదంతులు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఫిబ్రవరి 28వ తేదీన ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఏదైతే ఖమేనీకి సంబంధించినట్టు సుప్రీం అయతుల్లా ఖమేనీకి సంబంధించి టార్గెట్ గా తీసుకుని దాడులు చెప్పిందో ఆ దాడుల్లో ఖమేనీతో పాటు అయతుల్లా ఖమేనీతో పాటు కుమారుడు ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ తదుపరి సుప్రీంగా పేరు ప్రకటిస్తున్నారో అతని ముజ్తబా ఖమేనీ కూడా అందులోనే ఉన్నాడు. అతని తీవ్ర గాయాలయ్యి అతని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఒకవైపు అతని కుడికాలను తీసేశారు, మరోవైపు అతని లివర్ దెబ్బతిన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఐసీయూలో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. సో టెహ్రాన్ లోని సిన్హా అనే ఒక హెల్త్ యూనివర్సిటీలో అతనికి అత్యంత పెద్ద ఎత్తున భద్రతా నడుమ అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి అతని ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇరాన్ ఆరోగ్య విద్యాశాఖ మంత్రి అయినటువంటి మహమ్మద్ రెజా రెఫా ప్రత్యక్షంగా అతని దగ్గర ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో అతని ఆరోగ్య ప్రస్తుతం అయితే చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఇరాన్ ఏదో ఒక విషయం దాస్తుంది. ఇరాన్ తెర వెనుక ఎవరో ఉండి ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు దాదాపు 2 వారాల పాటు అమెరికా లాంటి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా లాంటి పెద్ద ఎత్తున మిజైల్స్ కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, అత్యంత కీలకమైనటువంటి ఎందుకంటే రాడార్ వ్యవస్థను దెబ్బతీసా అని చెప్తున్నారు. అదేవిధంగా భూతలంలో ఉన్నటువంటి మొత్తం ఆర్మీ వ్యవస్థ దెబ్బతీసా అని చెప్తున్నారు. సముద్ర గర్భంలో 43 యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తున్నా అని చెప్తున్నప్పటికీ ఇరాన్ ఏ రకంగా దాడి చేస్తూ ఉంది, ఇంకా ఇరాన్ దాడుల వెనుక అసలు ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు అంత చిక్కని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఏమో అమెరికాకు చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఇరాన్ వెనుకుండి నడిపిస్తున్నాయి. సో అమెరికాకు సంబంధించినటువంటి అగ్రరాజ్యం అహంకారం దించడానికి ఒక ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తున్నాయని చెప్పేసి కొన్ని దేశాలు మాట్లాడుతున్న పరిస్థితి. యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా అమెరికాలోని కొన్ని అక్కడ ఉన్నటువంటి అమెరికా కొంత ఏదైతే విశ్లేషణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక రకంగా అదే అనుమానిస్తున్నాడు. సో ఇరాన్ వెనుక రష్యా ఉంది, చైనా ఉంది, వాటి సహకారంతోనే ఇరాన్ ఈ రకంగా తెగిస్తుంది అనేది ఒక అంశం, ఒక అనుమానం, ఒక సందేహము ఇటు అమెరికాలో కనబడుతుంది. సో ఈ మొత్తంగా యుద్ధం మాత్రం ఎడతెరిపిలా కొనసాగుతుంది. 2 వారాలు అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది, మనకు భారత్కు మాత్రం పెద్ద ఎత్తున ముప్పు పొంచి వస్తూ ఉంది. ఎందుకంటే గ్యాస్ కొరత పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికే గ్యాస్ తో ఇబ్బంది పడుతుంది. సో ఎక్కడికక్కడ హోటల్స్ బంద్ అయిన పరిస్థితి, హాస్టల్స్ బంద్ అయిన పరిస్థితి, డొమెస్టిక్ సంబంధించి గ్యాస్ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం మొదటగా గతంలో సాధారణ రోజుల్లో 24 గంటల్లో గ్యాస్ దొరికేది బుక్ చేసుకుంటే. ఇప్పుడు దానికి కనీసం ఒక 3-4 రోజులు పడుతుంది. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, అసలు వస్తుందో రాదో తెలియని ఒక పరిస్థితి. అయితే దాని బుకింగ్ కోసం కూడా మొదట 21 రోజులు ప్రకటించింది, ఇప్పుడు 25 రోజులు చేసింది. సో రోజు అంటే పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం కూడా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రకంగా ఎవరైతే సిలిండర్ సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లు వాడుకునే, గృహ అవసరాల కోసం వాడుకునే సిలిండర్లకు సంబంధించి వినియోగదారులు ఉన్నారు, లేని ఆందోళన క్రియేట్ అవుతోంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మరొక సిలిండర్ పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు చేశారు. దీనికి తోడు సాధారణ ప్రజలకు సంబంధించి సాధారణంగా దేశంలో ప్రతి నిత్యం కూడా 55 లక్షలకు సంబంధించి ఎల్పీజీ సిలిండర్, డొమెస్టిక్ సిలిండర్ కావచ్చు, కమర్షియల్ సిలిండర్ 55 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. కానీ అలాంటి పరిస్థితి కనుక ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి పూర్తి స్థాయిలో ప్రజెంట్ లాస్ట్ 2-3 రోజులు చూసుకుంటే 21 లక్షలకు మాత్రమే పడిపోయిందని చెప్తున్నారు. సో అంత పరిస్థితి ఎంత భయానక ఉంది, అది ఇప్పుడే ఇట్లా ఉందంటే మరొక వారం 10 రోజుల పాటు ఇలాగే గ్యాస్ కి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఎలా ఉంటుంది ఊహించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ కట్టెల పొయ్యిలను నమ్ముకుంటున్నారు, మరోసారి కిరోసిన్ పొయ్యిలను నమ్ముతున్నారు, ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతున్నారు. సో మార్కెట్ లో అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునే పరిస్థితి కనబడుతుంది. సో వాటిపైన ఉందామంటే అవి కూడా ఎవరు ఊహించని పరిణామం కాబట్టి ఉన్న వాటికి స్టాక్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో స్టాక్ లేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు. సో గ్యాస్ అవుట్ ఆఫ్ స్టాక్, కిరోసిన్ అవుట్ ఆఫ్ స్టాక్, ఎలక్ట్రిక్ స్టవ్లు స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్. ఏది చూసినా చివరాఖరి కట్టెలు చూస్తుంటే కట్టెలు కూడా లేని పరిస్థితి. ఉన్న కాడి కట్టెలు క్వింటాల కొద్దీ ఒకరే
వీరే పెద్ద ఎత్తున తీసుకొని దానికి కూడా ధరలు పెంచి చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఒక గ్యాస్ కి సంబంధించి చూసుకుంటే ఇంత విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో సాధారణ రోజుల్లో కనుక ఉన్న పరిస్థితులు ఇప్పుడు బేరీజ్ చేసుకుంటే అసలు గ్యాస్ ఎంత జాగ్రత్త వాడుకుంటే అంత మంచిదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇలాగే కంటిన్యూ అయితే దేశంలో కొంత ఆర్థికంగా కావచ్చు ఇతరత్ర అన్ని రంగాలపైన పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది. సో దీని నేపథ్యంలో అసలు యుద్ధానికి సంబంధించి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతోంది. ఒకవైపు భారత్ ఏమో ఇరు దేశాలను కూడా యుద్ధం ఆపండి, యుద్ధం వల్ల అనేక విపత్కర పరిస్థితులు వస్తున్నాయి, మంచిది కాదు, చర్చలతో సమస్యను పరిష్కరించుకోండి అని పదే పదే చెప్తున్నప్పటికీ ఇక్కడ రెండు వర్గాలు కూడా రెండు దేశాలు వినలేని పరిస్థితి. సో మొత్తంగా పరిస్థితి మాత్రం ఒక రకంగా చేయి దాటిపోతా ఉంది. యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎప్పుడు అవుతుంది తెలియని పరిస్థితి నేపథ్యంలో ఇక నెక్స్ట్ ఆ దేశాలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితి ఎలా ఉండబోతోంది, గ్యాస్ చమురుకు సంబంధించి నిల్వల విషయంలో దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఇవన్నీ కూడా కొన్ని ఇటు ఇరాన్ కి సంబంధించి కావచ్చు ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి కొంత ఏదంటే ఏ దేశాలకు ఆ దేశాలు అహంకార పూరితంగా ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగుతున్న క్రమంలో మిగతా దేశాలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.